వెల్కమ్ టు R5 టీవీ న్యూస్. తిరుపతి రూరల్ మండలంలో బీజేపీ రాష్ట్ర కార్యదర్శి మండలం ఇన్ఛార్జి భానుప్రకాష్ రెడ్డి ఆధ్వర్యంలో పార్టీ కార్యకర్తల సమావేశం ఘనంగా నిర్వహించబడింది. ఈ సమావేశంలో ఆయన మాట్లాడుతూ రాష్ట్ర నూతన అధ్యక్షులు PVN మాధవ్ సారథ్యంలో ఆగస్టు 12న జరగనున్న రండి తరలిరండి మహాసభ విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు. భానుప్రకాష్ రెడ్డి మాట్లాడుతూ రాష్ట్రంలో బీజేపీ బలోపేతం కోసం ప్రతి కార్యకర్త ముందుండి పనిచేయాలి. గ్రామ గ్రామాన ప్రజల్లో పార్టీ సిద్ధాంతాలు, అభివృద్ధి సంకల్పం చాటి చెప్పాలని కోరారు. ఈ సందర్భంగా ఆయన పార్టీ నాయకులు, కార్యకర్తలు అందరూ ఆగస్టు 12న జరిగే మహాసభలో అధిక సంఖ్యలో హాజరై కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని ఉత్సాహపరిచారు. సమావేశంలో సీనియర్ నాయకులు నేదనూరి విజయ్ కుమార్, రూపేష్ బాబు, తిరుచనూరు మండల అధ్యక్షుడు శుభాకర్, గ్రామ అధ్యక్షుడు ఇంద్రారెడ్డి మరియు మండల బీజేపీ నాయకులు, కార్యకర్తలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. సమావేశానికి కారణం రేపు 12వ తారీఖున PVN మాధవ్ గారు వస్తున్నారు. దాని గురించి మనకు గౌరవనీయులైన భానుప్రకాష్ రెడ్డి గారు జరగబోయే కార్యక్రమాల గురించి చెప్తారు. నమస్కారాలు మిత్రులారా. ఈ నెల 12 అంటే మంగళవారం, ఈ నెల 12 భారతీయ జనతా పార్టీ నూతన సారథి PVN మాధవ్ గారు తిరుపతి పర్యటనకు విచ్చేస్తున్నారు. వారు రాష్ట్ర అధ్యక్షులుగా బాధ్యతలు స్వీకరించిన తర్వాత రాష్ట్ర వ్యాప్తంగా అన్ని జిల్లాల్లో పర్యటిస్తూ అక్కడున్నటువంటి స్థానికమైనటువంటి నాయకుల్ని, కార్యకర్తలను కలుస్తూ కమల వికాసం కోసం వారు సారథ్యం అనే కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. ఎక్కడికి వెళ్ళినా సరే విశేష స్పందన, వేలాదిగా కార్యకర్తలు తరలివస్తున్నారు. కాబట్టి 12వ తేదీ ఉదయం 9:30 గంటలకి లీలామహల్, అందరూ తెలుసా లీలామహల్ అంటే తిరుపతి లీలామహల్ కూడల దగ్గర 9 గంటలకి మనం కలవాలి. ఉదయం 9 గంటలకి మనందరం అక్కడ కలిసి మాధవ్ గారు వచ్చినటువంటి ఆ కార్యక్రమాన్ని అక్కడి నుంచి పాదయాత్రగా పాత దేవేంద్ర థియేటరు, మున్సిపల్ ఆఫీసు, తుడా ఆఫీస్ పక్కన కచపి అని ఒక నూతన ఆడిటోరియం ఉంది. ఆడిటోరియంలో సమావేశం ఉంటుంది. కాబట్టి ఆ కార్యక్రమానికి అందరూ రావాలని చెప్పి అందులో భాగంగానే ఈ పాంప్లెట్లు PVN మాధవ్ గారి సారథ్యం ఆగస్టు 12ని పాంప్లెట్ను కూడా రాష్ట్ర పార్టీ మనకి ఇవ్వడం జరిగింది. ఈ పాంప్లెట్ ఈ రోజు నుంచి ఇవంటి మీటింగ్ అయిన తర్వాత ప్రతి ఒక్కరూ మినిమం 50 మందిని కావాలి. ప్రతి ఒక్కరూ ఈ పాంప్లెట్ 50 మంది మీకు తెలిసిన వాళ్ళ మిత్రులు కానీ, షాప్ యాజమాన్యులు కానీ, దాంట్లో ఉండే పనిచేసే వాళ్ళు కానీ, ఇళ్ళని కానీ వెళ్ళి కానీ ఇచ్చి సుమారుగా మాధవ్ పర్యటన ఉందని చెప్పి, అంటే ఇంటింటికి బీజేపీ. నరేంద్ర మోడీ గారు అందరికీ తెలుసు. నరేంద్ర మోడీ గారు ఈరోజు దేశ ప్రజల గుండెల్లో ఉన్నాడు. నరేంద్ర మోడీ గారు లాంటి నాయకుడు కావాలి, నరేంద్ర మోడీ గారు లాంటి ప్రధాని కావాలని చెప్పి ఈరోజు 140 కోట్ల మంది భారతీయులు కోరుకుంటున్నారు. అలాంటి నాయకుడు పనిచేస్తున్నటువంటి, సారథ్యం వహిస్తున్నటువంటి పార్టీలో మనందరం పనిచేస్తున్నందుకు ముఖ్యంగా మనందరం గర్వపడాలి. కాబట్టి మీరు ఏ విధంగా వస్తారు, ఇది ఎక్కువ స్పీచ్లు ఉండే సమావేశం కాదు. ఒక్కొక్కరిని ప్రశ్నిస్తాం. మీరు ఎంతమంది వస్తారు, ఎంతమంది తీసుకుని రాగలుగుతారు, ఒక రివ్యూ మీటింగ్ అంతే ఇది కేవలం. ఇది మీటింగ్ అయిన తర్వాత నేను ఒక 5-6 ఇళ్ళకి వస్తాను, దీన్ని పాంప్లెట్ నేను డిస్ట్రిబ్యూట్ చేస్తాను. ఇది అయిన తర్వాత మీరు ఈరోజు శుక్రవారం, ఇంకా మనకు శని, ఆది, సోమ 3 రోజులు సమయం ఉంది. కాబట్టి ఈ 3 రోజులు ఒక్కొక్కరు 50 మందిని కలవగలుగుతారా? మీరు కలిసి మేము కలిసినాను అని చెప్పేదాన్ని కాదు. ఒకసారి పాంప్లెట్ ఇచ్చి ఫోటో తీసి వాట్సాప్లో మీ మండల అధ్యక్షులు పంపిస్తే మీ మండల అధ్యక్షులు మా జిల్లా పార్టీకి పంపిస్తాడు. అక్కడ అకౌంటబిలిటీ వస్తుంది. అంటే మీ మీద నమ్మకం లేక కాదు. ఆ ఫోటో కూడా మేము సోషల్ మీడియాలో పెట్టుకుని మేము బీజేపీని కూడా మనం ప్రమోట్ చేసుకునేదానికి. కాబట్టి మీరు చేసే పని మీద ఎవరికి అనుమానాలు లేవు. ఖచ్చితంగా మనందరం కలిసి ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని చెప్పి ఈ సందర్భంగా కోరుకుంటూ, ఇలాంటి సమావేశాలు జిల్లా అంతా జరుగుతుంది, మండల సమావేశాలు. కాబట్టి ఇది అయిన తర్వాత మీ పేరు పరిచయం చేసుకొని, ముందుగా మన మండల అధ్యక్షుడిని నాకు తెలిసి దాదాపు 20 రోజులు అయింది అనుకుంటే ఎన్నుకొని, అది అయిన తర్వాత మండల కమిటీని మనం అనుకున్నాం, ఎంతవరకు వచ్చింది దాని గురించి కూడా ప్రధాన కార్యదర్శులు మీకు ఒక రోజు ప్రొఫార్మ ఇచ్చాము, ఎంతవరకు వచ్చింది, దాంట్లో ఎంతమంది వచ్చారు కూడా ఒకసారి నివేదిక తీసుకున్నాం. జై హింద్, జై భారత్.